వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకు ముందు యేసే అన్నదాత అనే ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి మీకు నేను మనవి చేస్తున్నాను. యేసే అన్నదాత అనే కార్యక్రమం బిగ్ అసోసియేషన్ పక్షంగా మేము ప్రారంభించాం. ఆగస్టు 6వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆదివారం మినహా ప్రతిరోజు 500 మందికి పైగా మధ్యాహ్న ఉచిత ఆహారం అందజేస్తున్నాము. ఇది దేవుని మహా కృప. ఏలియా దినాలలో ఏ విధంగా ప్రభువు వారిని ఆశ్చర్యంగా అద్భుత రూపంగా పోషించారో అలాగ నీ పరిచర్య సాగుతోంది. ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్ వంగాయగూడెం హాస్పిటల్ వెలుపటి ఆవరణలోను, నవాబుపేట కాలనీ, లంకపేట 3వ రోడ్, కొత్తపేట వాటర్ ట్యాంక్ రోడ్, నవాబుపేట కాలనీ, తంగళమూడి శివగోపాలపురం, పత్తేబాద, ఈ ప్రాంతాల్లో ప్రతి మధ్యాహ్నం రోగులు, వృద్ధులు, అనాథలు, విధవరాండ్రు మధ్యాహ్న ఆహారం ఉచితంగా పొందుతున్నారు. ప్రతిదినం 13,000 నుండి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈవినింగ్ టైం 5 o'clockకి స్లమ్స్లో కొంచెం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిన్నటి దినం నుండి ప్రారంభించాము. ఆల్టుగెదర్ 15,000 రూపీస్తో ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా స్థానికంగా స్నేహితుల యొక్క సహకారంతో, విశ్వాసంతో, త్యాగంతో ఈ సాక్ష్యపు కార్యక్రమం కొనసాగిస్తున్నాము. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండగానే మీరు కొన్ని ఇమేజెస్, పిక్చర్స్ చూస్తూ ఉండి ఉన్నారు. బైర్షబా టీవీలో ప్రతి రాత్రి 8:30 గంటలకు యేసే అన్నదాత అనే ఒక ప్రత్యేక టీవీ కార్యక్రమం ఆ నిర్వాహకుల సహాయంతో ఉచితంగా వారు సమయం ఇచ్చారు, రన్ చేయటానికి నిన్న ప్రారంభించాం. ఈ ప్రోగ్రాం ద్వారా బైబిల్ గ్రంథం నుండి ఆహారం గురించిన డిఫరెంట్ వర్తమానాలు మరియు సాక్ష్యాలు, ప్రభువు చేసిన అద్భుత కార్యాలు, ప్రార్థనకు దేవుని జవాబులు, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు, ఇవన్నీ కూడాను అందులో ప్రసారం అవుతాయి. దయచేసి 8:30 ప్రతిదినం బైర్షబా టీవీలో ఈ ప్రోగ్రాంను వీక్షించాలని మనవి. ప్రార్థన చేసుకుందాం. అన్నదాత, యేసే అన్నదాత కార్యక్రమం కొనసాగేటట్లు మీరు కూడా ఆహార ముడి పదార్థాలు ఇచ్చుట ద్వారా సహకరించడానికి ముందుకు రమ్మని మనవి. ప్రతి మాసం ఒక ఆయిల్ టిన్ కానీ, ఒక రైస్ బ్యాగ్ కానీ, కొంచెం కందిపప్పు కానీ, కొంచెం సరుకులు కానీ, లేదా ఒక నెలలో ఒక రోజు వెజిటబుల్స్ కానీ ఇవ్వటానికి ముందుకు వస్తే
మీ జన్మదినం, వివాహ దినం, జ్ఞాపకార్థ దినముల సందర్భంగా మీరు సహాయం చేయొచ్చు. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నూతన సంవత్సరంలో మీరు మాకిచ్చిన కృపలన్నింటి కొరకాయ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ ప్రజలతో మీరు మాట్లాడి మీ కార్యమును సంపూర్తి చేయు. వాక్యం వింటున్న ప్రజలు రక్షింపబడుటకు కృపదయచేయి. మా రక్షక యేసే అన్నదాత కార్యక్రమానికి సహకారులను లేవనెత్తండి. యేసే పరిష్కారం కార్యక్రమానికి ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సయులకు పౌలు గారు రాసిన పత్రిక, కొలస్సయులకు పౌలు భక్తుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశమియకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ వచనం అర్థమైతే క్రిస్టియానిటీ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అన్నపానముల విషయములోనైనను, therefore let no one pass judgment on you. Therefore let no one pass the judgment on you in questions of food and drink, or with regard to festival, or a new moon, or a Sabbath. మీరు మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశమియ్యద్దు. సోదరుడా, సోదరి, క్రైస్తవ జీవితం తీర్పు తీర్చబడే అవకాశం ఇవ్వనంతటి ప్రమాణముతో కూడినటువంటి జీవితం. స్టాండర్డ్. వేలెత్తి ఎవ్వడు నన్ను చూపించలేడు అని పౌరుషంగా చాలామంది మాట్లాడుతుంటారు, చూశారు? అట్టి ఘనస్థితి. మా నాన్నగారి తండ్రి గారు దేవుని సేవ చేశారు. సిఎస్ఐ చర్చిలో డీనరీ చైర్మన్గా ఆయన పనిచేశారు. ఇన్ సర్వీస్లోనే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన వివాహాలు చేస్తూ ఉండేవారు క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఆయన ఒక ప్రేమ వివాహం జరిగించమని వచ్చి అడిగాడు. చర్చిలో ప్రకటనలు ఉంటాయి, పెద్దలుంటారు, ప్రధానం ఉంటుంది, సంఘం ఎదుట వివాహం. ఒక సమీప బంధువు వచ్చి అడిగాడు, అయ్యా మీ దగ్గర లైసెన్స్ ఉంది కదా వివాహం చేయటానికి, మీరు దయచేసి ఈ వివాహం చేయండి అని అడిగితే, అది క్రైస్తవ ధర్మ వ్యతిరేక్తమైనటువంటి వివాహం. నో పేరెంట్స్ యాక్సెప్టెన్స్, నో చర్చ్ వాజ్ దేర్. ఒక సిస్టమ్ లేదు దానిలో. ఆయన అన్నది మాట ఏమిటంటే, ఈ క్యాసెక్ మీద ఇప్పటి వరకు ఎవరు మురికి వేయలేదు, మీరు వేయదలిస్తే వేయమన్నాడట.
ఆయన లైఫ్ టైంలో ఎవనికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఆయన జీవించాడు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు. ఇదిగో నువ్వు ఇక్కడ ఈ డబ్బు తినేసావు అని ఎవడంటా వీల్లేదు. అబ్రహాము గారు అంటాడు, నీవు అబ్రహామును ధనవంతుని చేసితివని చెప్పుకొనకుండునట్లు. ఆయన చెప్పింది లేదు, ఏమీ లేదు, కానీ నువ్వు చెప్పకుండా ఉండటానికి గాను నేను నీ నుండి చెప్పుల వారునైనా కూడా నేను ముట్టను అని అన్నాడు. I don't want to give you a chance to judge, a chance to talk about me. అర్థమైందా? కారుపాటి శాంతిసాగర్ గారు యేసు ప్రభు సేవ చేసి ఇదిగో ఇది కొనుక్కున్నాడు అంటానికి నేను ఇప్పటికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అంటానికి ఇప్పటికి నేను ఛాన్స్ ఇవ్వలేదు. ఇది తినేశాడు అని అంటానికి నేను ఇప్పటికి ఛాన్స్ ఇవ్వలేదు. మనము ఇతరులకు అవకాశం ఇయ్యరాదు మనలను గూర్చి చవకగా మాట్లాడటానికి. సహోదరుడా, సహోదరు, భక్తుడైన పౌలు మాట్లాడుతున్నది అన్నపానముల విషయములలో ఎవడు నిన్ను తీర్పు తీర్చకుండా చూడమన్నప్పుడు ఆనాటి స్థితిగతులు కొంచెం మీకు తెలియాలి. సంఘము నూతనముగా ఆవిర్భవించినది పెంతెకొస్తు పండుగ దినాన. యేసుక్రీస్తు ప్రభువు వారి మరణ పునరుత్థానాల అనంతరం ఆయన 40 దినములు అనేక మందికి అగుపడుతూ సాక్ష్యమిచ్చుచు తన పునరుత్థానాన్ని వాళ్లకు ప్రత్యక్షపరుస్తూ ఆకాశానికి ఆరోహణమయ్యాడు. వెళుతూ చెప్పారు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతానని. పెంతెకొస్తు పండుగ నాడు 50వ దినం ఆయన పస్కా నుండి పెంతెకొస్తుకి 50 రోజులు ఆయన సిలువ వేయబడినటువంటి దినము పస్కా పండుగ దినం. ఆ ముందు దినం ఆయన 6 o'clockకి విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది. ఆ దినాన మొదలు 50 రోజులకు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పంపారు. అది పెంతెకొస్తు. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంటా అంటే 5, పెంటెకోస్ట్ అంటే 50. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సంఘం ఏర్పడి, ఈ సంఘం ఏర్పడినప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే యూదులు మొదట యేసుక్రీస్తును అంగీకరించారు, విశ్వాసం ఉంచారు. ఆ యూదులు కొన్ని ఆచారాలు కలిగి ఉన్నారు పాత నిబంధన ప్రకారంగా. యూదులకున్నటువంటి ఆచారములలో పవిత్రమైనవి, అపవిత్రమైనవి అనే డివిజన్ ఆహార విషయాల్లో ఉంది. యూదులు రక్షించబడిన తరువాత యేసుక్రీస్తును అంగీకరించి క్రైస్తవుడైన తరువాత, విశ్వాసి అయిన తరువాత అతడు స్వేచ్ఛాపరుడు. ధర్మశాస్త్రము ఆచరిస్తున్నటువంటి దినములలో వారు పవిత్రమైనవి, అపవిత్రమైనవి అనే డివిజన్ ప్రకారం ఆహారం తీసుకునేవాడు. మనకు లేవి కాండంలో పవిత్రమైనవి, అపవిత్రమైనవిగా ఆహార పదార్థాలను విడదీశాడు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఆహారము ఏదైనా పవిత్రమే, కానీ వారి కొరకు దేవుడు వాటిని అపవిత్రమైనవిగా ఎంచాడు. ఎందుకంటే మిగిలిన వారి కంటే వీరు ప్రత్యేకముగా ఉండునట్లుగా. హోలీ అనే పదానికి అర్థం సెట్ ఎపార్ట్, ప్రత్యేకితులు అని తెలియబడినట్లుగా. వీరు ప్రత్యేకించబడిన వారు అని తెలియబడినట్లుగా
ఆహార పదార్థాలు తీసుకోవటంలో కూడా ప్రత్యేకించాడు దేవుడు వాళ్ళని. అందరిలాగా అన్నీ తినరు వాళ్ళు. ఇప్పటికీ ఈ ప్రత్యేకిత జాతులు తెగలున్నాయి. బ్రాహ్మిన్స్, వారు మాంసాహారం తినరు. బ్రాహ్మిన్స్ ఓకే, వెజిటేరియన్లో అన్ని తింటారు. వీళ్ళలోనే జైన్స్, ఈ మధ్య నాకు ఫ్రెండ్స్ ఒక్కరిద్దరు వారి యొక్క ఆహార నియమాలు చెప్పారు. జైన్స్ వారు ఆహారం తీసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ, దుంప, వాళ్ళు అల్లము అది తినరు. ఎందుకంటే దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్, సో దట్ దే ఆర్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ యూనిక్. కాబట్టి అన్నపానములు యూదులు పుచ్చుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నవి. వాటిని పవిత్రమైనవి గెంచిన వాటిని తినేవాళ్ళు, అపవిత్రమైన తినేవాళ్ళు కాదు. కానీ న్యూ టెస్టిమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ బ్యారియర్ పోయింది. దే కెన్ ఈట్ ఎనీథింగ్ ఇఫ్ దే వాంట్ టు డూ టేక్. వాళ్ళు ఏం తీసుకోవాలంటే అది, ఏం తినాలంటే తినచ్చు. దేవుడు ప్రతి ఆహార పదార్థాన్ని పవిత్రపరిచే ఇచ్చాడనేది క్రీస్తు నందు డిఫరెన్సియేషన్ ఆఫ్ స్పెషాలిటీ ఇన్ ఫుడ్ వాజ్ ఎరేజ్డ్, తొలగించబడింది. ఆహార నియమాల్లో ఇది తినచ్చు, ఇది తినకూడదు అనేది లేకుండా తీశాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో పేతురు భక్తునికి వచ్చినటువంటి దర్శనము 10వ అధ్యాయంలో కొర్నేలి యొక్క కుటుంబ విషయాన పేతురు గారు డిక్లేర్ చేశాడు. ఏమని చెప్పాడంటే, ఆకాశము నుండి చతుష్పాద జంతువులతో కూడిన దుప్పటి దిగి వచ్చి వీటిని చంపుకొని తినమని ప్రభువు చెప్పినప్పుడు, నిషిద్ధమైన వాటిని నేను తినననగా దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దన్నాడు. తినటం విషయం కాదు, అక్కడ అన్యులను రక్షణలో స్వీకరించటంలో ఈక్వల్గా ఎంచమన్నాడు. కాబట్టి అన్నపానముల విషయంలో మేము ఇది తాగుతాం, ఇది తాగం, ఇది తింటాం, ఇది తినం. క్రైస్తవుడు అన్నీ తినచ్చు, క్రైస్తవుడు అన్నీ తినచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్లో పంది మాంసం తినేవాళ్ళు కాదు యూదులు, విశ్వాసులు. ఎందుకంటే రక్తం చిందించకుండా దాన్ని కట్ చేస్తారు కాబట్టి, చంపుతారు కాబట్టి దాన్ని తినేవారు కాదు. కనుక మీకు న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ప్రతి విధమైన ఆహారం పవిత్రమైంది. అయితే పౌలు గారు కొన్ని విషయాలు చెప్పారు ఆహార నియమాల విషయంలో. మీ సహోదరుడు మీరు భోజనానికి వెళ్ళినప్పుడు ఇది విగ్రహ అర్పితం అని ఎవరైనా చెప్పినట్లయితే, విగ్రహం అర్పితం అని చెప్పితే చాలా జాగ్రత్తగా వినాలి. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. నీ సహోదరుడు అభ్యంతర పడకుండా మానమన్నాడు. నీకు విశ్వాసం ఉంది, తినేస్తావు. కానీ నీ ప్రక్కన బలహీనుడైన సహోదరుడు అభ్యంతర పడతాడు కనుక అతని నిమిత్తం మానన్నాడు తప్ప పదార్థంలో ఏమి లేదు. అసలు విగ్రహమే లేనప్పుడు విగ్రహార్పితం ఏమిటి? క్రైస్తవునికి విగ్రహమే లేదు. ఆహారం దేవుడిచ్చింది, ప్రతి పదార్థము పవిత్రమైనదే, ప్రతిదీ దేవుడిచ్చినదే. ప్రార్థన చేసి పుచ్చుకొనండి అని అన్నాడు పౌలు గారు. కనుక నాకు చాలామంది వాళ్ళ యొక్క ప్రసాదాలు అని చెప్పి ఇస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేసి తినేస్తుంటాను. కొంతమంది నా ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్సే, అయ్యా మీరు తింటున్నారేంటి అంటారు. నీ నిమిత్తం తింటాం మానుతాను, కానీ దాని విషయం అయితే మానాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే అది ప్రభువుది, ప్రభువు ఇచ్చిందే. కనుక మనం విగ్రహానికి చెందిన వారం కాదని చెప్పటానికి
తినమే తప్ప పవిత్రత విషయాన కాదు. కనుక విగ్రహారాధన విషయంలో వ్యతిరేక్తత. ఏలయనగా సత్యదేవుని ఎరిగి ఉన్నాము కనుక విగ్రహార్పితం తినం. క్రైస్తవులు తినటం అనేది విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. సహోదరుడు బలహీనుడైనప్పుడు అతని నిమిత్తం మానాలి. అలాగే పౌలు గారు అయితే అసలు మాంసమే మానేశాడు. ఇక మాంసమే మానేసినప్పుడు పవిత్రమైనది ఏమిటి, అపవిత్రమైనది ఏమిటి? మాంసాహారాలు నథింగ్ వాస్ దేర్. కనుక పరిశుద్ధుడైన పౌలు గారు చెబుతుంది ఏమిటంటే, అన్నపానాల విషయంలో మిమ్మల్ని విమర్శించ అవకాశం ఇవ్వవద్దు అన్నప్పుడు, విమర్శించే స్థాయిలో ఉన్న విశ్వాసులు ఉన్నప్పుడు స్టాప్ ఇట్ ఫర్ దెమ్, స్టాప్ ఇట్ ఫర్ దెమ్. వారి కోసం ఆపేయండి, తినద్దు అన్నాడు. బ్రదర్హుడ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ యువర్ ఫుడ్. రోమపత్రికలు కూడా వ్రాశాడు, మీరు ఆహారము పానం విషయాన్ని బట్టి పరలోక సంబంధమైన విషయాల్లో అభ్యంతరపడద్దు. పరలోకం అంటే భౌతికాహారం కాదు, ఆత్మలో ఆనందం, ఆత్మలో ఆనందం, దేవుని శక్తి అనుభవం. కనుక దేవుని దగ్గరికి వస్తే తిండి దొరుకుతుందని రావటం కాదు, రక్షణ దొరుకుతుందని రావాలి. మీరు అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య దినములను వాటి విషయములోనైనను తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇదే పౌలు చెప్పారు గలతీయులకు రాస్తూ, మీరు తిరిగి ధర్మశాస్త్రమును కాడి కింద చిక్కుకొనకండి. కాబట్టి విశ్రాంతి దిన ఆచారము 4వ ఆజ్ఞ. పాత నిబంధనలోని 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దిన ఆచారం. క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినమునకు ప్రభువు యేసుక్రీస్తు గనుక మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది కనుక విశ్రాంతి దినాచారం మానేస్తున్నాం. ఆ రోజున ఆరాధన చేయాలి, ఆ రోజున ఏ పని చేయకూడదు, ఆ రోజున ప్రయాణం చేయకూడదు, ఆ రోజున వంట చేసుకోకూడదు, ఆ రోజున బరువులు మోయకూడదు, ఆ రోజున పని చేయకూడదు. అది నియమం ఆనాడు పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తునందు అది రద్దు చేయబడింది. విశ్రాంతి దినాచారం యూదులది, క్రైస్తవుది కాదు. క్రైస్తవుడు వాటి నుండి విడుదల పొందినటువంటి వాడు. అమావాస్య పండుగ, యూదులకు పండుగలు ఉన్నవి, అమావాస్య ఉన్నది. అమావాస్య దినమున కొమ్ము ఊది పండుగ ప్రారంభించేవాళ్ళు. సో ఇవన్నీ ఇప్పుడు జెంటైల్ వరల్డ్లో కంటిన్యూ అవుతున్నాయి మతం పేరిట. ఇప్పుడు మనం హిందూయిజంలో చూస్తే ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి అనేకమైన ప్రాక్టీసెస్ ఇప్పటికీ అందులో కొనసాగుతున్నాయి. వీ హ్యావ్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ దెమ్. మనం వాటి నుంచి బయటకు పిలువబడ్డాం. అదే క్రిస్టియానిటీ. మీరు చూడండి, దేవుడికి ఆహారం పెట్టడం, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. నైవేద్యం, నైవేద్యం, దేవునికి ఆహారం ఇవ్వటం. 5 బలులలో నైవేద్యం ఒకటి. బలులు బైబిల్లో ఉన్నవి, యూదులు ఆచరించారు. దేవుడు బలిమ్మని మాట్లాడినవి ఉన్నవి బైబిల్ అంతా అవే ఓల్డ్ టెస్టిమెంట్లో. మరి ఏమిటి ఈ బలి? ఇవన్నీ ఛాయలు. వాస్తవము నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ప్రత్యేకించబడే అనుభవము, పాపక్షమాపణ నిమిత్తము రక్తము చిందించు అనుభవము, అన్నీ కూడా ప్రభువైన క్రీస్తు అను స్వరూపాన ఉన్నాయి. గుర్తించండి. కనుక దినముల ఆచారముల విషయములో ఎవరికి తీర్పు తీర్చద్దు.
నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్లో చదువుకోవటానికి వెళ్ళాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. కంప్లీట్ చేయలేదనుకోండి తర్వాత సంగతి. అక్కడ ఆదివారం ప్రార్థన చేసేవారు కాదు, శనివారం చేసేవారు. ఆదివారం తరగతులు ఉండేవి మాకు, శనివారం విశ్రాంతి దినం. ఇప్పటికీ ఆ కల్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి, వాటి విషయమున ఎవరికి మీకు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి, మీపై విమర్శించే అవకాశం ఇవ్వకండి. కనుక క్రైస్తవుడు అనేక సాంప్రదాయాల్లో చిక్కుపోయాడు, మెమోరియల్ సర్వీస్ పెడతాము, బర్త్డే పార్టీలు చేస్తున్నాము, డెత్ యానివర్సరీలు చేస్తున్నాము, వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకుంటున్నాము, కేకులు కోసి ఆ రోజుల్లో అన్నీ ఎంజాయ్ చేస్తున్నాము. ఎన్నో ఆచారాలు అభ్యాసంలో ఉన్నవి వాళ్ళు. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ అయితే విపరీతం అయిపోయింది. ఒకప్పుడు ఒక సెమీ క్రిస్మస్ ఉండేది, ఇప్పుడు నెలంతా సెమీ క్రిస్మస్లు పెడుతున్నాము. కనుక ఆచారాలతో మిక్సప్ అయిపోయిన క్రిస్టియానిటీలో మనం మనలను తీర్పు తీర్చే అవకాశం ఎవరికి రాదు కదా అని చెప్పి కొందరు బ్లంట్గా క్రిస్మస్ మానేసి తిరస్కరించి వీళ్ళంతా పాపులు అంటున్నారు. అంత ఎక్స్ట్రీమ్ ఎండ్కి కూడా వెళ్ళక్కర్లేదు. సహోదరుడా, సహోదరి, ఇవాళ మనం ప్రభువు యొక్క ప్రేమను పొందిన వారముగా, స్వేచ్ఛను పొందిన వారముగా మన జీవితాలు కొనసాగించుకోవాలి. మెళకువ కావాలి, వివేకము కావాలి. అట్టి స్థితిలో కొనసాగండి. యేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. యేసే అన్నదాత కార్యక్రమానికి ఫుడ్ మెటీరియల్ డోనర్స్ కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్నబిడ్డలను దీవించము, వాక్యము ఫలించుటకు సహాయం చేయము. ఈ 2 కార్యక్రమాల నిర్వహణ మీరు మీ కృపలో కొనసాగించము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.